శ్రీ చండికా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన జెకే వీరస్వామి గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని శ్రీ చండికా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో జక్కె వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ రేపు సాయంత్రం 4 గంటలకు నగరం నడిబొడ్డున సచివాలయం ఎదురుగా జరగబోయే సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి రోజును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న కంస విగ్రహ ఆవిష్కరణ సభను విజయవంతం చేయాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. గత 25 ఏళ్లుగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరంలో కంస విగ్రహం ప్రతిష్ఠించాలని వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తేనే ప్రభుత్వం పాలకులకు గుర్తించి నేటికి పాపన్న విగ్రహం నెలకొల్పడం హర్షణీయమని, రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పలు సమస్యలు సాధించుకోవాలని వీరస్వామి గౌడ్ పేర్కొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని నా గౌడ బీసీ అనవారిన వర్గాల ప్రజలు తప్పకుండా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది. అన్ని గ్రామాలలో కూడా మరొక గౌడ సోదరులే కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అన్ని కుల సంఘాలు కూడా మరి ఆయన జయంతి వేడుకలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 350 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న అణగారిన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి కూడా మరి పోరాటం చేసి దాదాపుగా కిలాషాపురం నుండి మొదలుపెట్టినటువంటి తన యాత్ర దాదాపు 21 కోటలు ఆక్రమించుకొని కొన్ని నిర్మించి చివరికి గోల్కొండనే వెళ్ళినటువంటి గొప్ప మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి అలాంటి వీరుని చరిత్ర చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా మరుగున పడితే గత 25 సంవత్సరాలుగా మేమందరం కూడా గౌడ సోదరుల పాటు బీసీలందరం కూడా పాపన్న చరిత్రను బయటికి తీస్తూ వివిధ రూపాల లోపల ప్రభుత్వానికి నిరసనల ద్వారా, ధర్నాల ద్వారా, పోరాటాల ద్వారా ప్రభుత్వం తీసుకొస్తే గత 5 సంవత్సరాల క్రితం సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. అదే ప్రకారంగా మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సర్వాయి పాపన్న విగ్రహాన్ని కూడా మేము అందరం కలిసి కూడా ట్యాంక్ బండ్పై పెట్టాలని కూడా మేము అనడం జరిగింది. మరి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన సంవత్సరం మరి పాపన్న యొక్క విగ్రహ స్థలాన్ని మరి ట్యాంక్ బండ్ నుండి కాగా కొద్దిగా కిందికి జరిపి సచివాలయం ఎదురుగా అమర్ల దీపం ఎదురు పక్కన అంటే సెంటర్లో నగరం నడిబొడ్డున సెంటర్లో సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహానికి శంకుస్థాపన పోయిన సంవత్సరం చేయడం జరిగింది. మరి ఇది మరి రేపు అదే విగ్రహాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి గౌరవ మంత్రి వాళ్ళు పొన్నం ప్రభాకర్, అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే అన్ని ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, మాజీ మినిస్టర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క రేపటి కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు పొద్దున అన్ని గ్రామాల్లో పాపన్న జయంతి ఉత్సవాలు చేసుకొని సాయంత్రం తల్లి రావాలని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనమందరికీ కూడా ఇలా సర్వాయి పాపన్న అంటే ఒక ఆదర్శం కాబట్టి ఇవాళ రేపు ముఖ్యమంత్రి రేవంత్ గారు ఆయన జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు పాపన్న ఒక విగ్రహాన్ని. కాబట్టి రేపు అందరూ కూడా సాయంత్రం వచ్చి కూడా ఇవాళ ముఖ్యమంత్రి చేసేటువంటి ఒక విగ్రహావిష్కరణకు మనమందరం కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తూ జై గౌడన్న, జై పాపన్న.